హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ హర్యానా స్టీల్స్ పైన ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత తెలుగు టైటన్స్ ప్రస్తుత హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారు ప్లేయర్స్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కృష్ణ కుమార్ హుడ్డా గారు ఏమన్నారంటే, ఈ మ్యాచ్ మేము ఏ ఒక్క ప్లేయర్ వల్ల గెలిచామని నేను చెప్పను, ఎందుకంటే ఈ మ్యాచ్ ఏడుగురు కూడా బాగా పర్ఫామ్ చేస్తేనే మనం గెలిచాం. ముఖ్యంగా శంకర్ గదాయ్, తనకి ఛాన్స్ ఇచ్చాను, తాను నిరూపించుకున్నాడు. అండ్ విజయ్ మలిక్ మాకు 20 లక్షల్లోనే లభించాడు. ఈ సీజన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అండ్ ఆశిష్ నర్వాల్ ఒక ఎన్వైపీగా దబాంగ్ ఢిల్లీలో నాకు పరిచయం అయ్యాడు. ఆ ప్లేయర్ కూడా ఈ సీజన్లో అద్దరు కొడుతున్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మ్యాచ్లో మాకు అవైలబుల్గా లేనటువంటి పవన్ సెరావత్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. పవన్ సెరావత్ అతి త్వరలోనే మ్యాట్ పైకి రాబోతున్నాడు. పవన్ సెరావత్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం, మా టీం ఎదురు చూస్తుంది, పర్సనల్గా నేను ఎదురు చూస్తున్నాను, ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పవన్ సెరావత్ వస్తాడని నేను అనుకుంటున్నాను. చాలా చిన్న ఇంజురీ అతనికి జరిగింది, అది అసలు ఇంజురీనే కాదు. అతి త్వరలోనే పవన్ సెరావత్ని మీరు మ్యాట్ పైన చూస్తారని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కృష్ణ కుమార్ హుడ్డా గారు చేయడం జరిగింది. దాంతోపాటుగా తెలుగు టైటన్స్ ఈ సీజన్లో చాలా సాలిడ్గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.